మన జనరేషన్స్కి గొప్ప లవ్ స్టోరీస్ అంటే రోమియో జూలియట్, సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి అంటారు. కానీ ఇంతకన్నా గొప్ప లవ్ స్టోరీ ఇంకొకటి ఉంది. అదే రాధాకృష్ణుల లవ్ స్టోరీ. రాధాకృష్ణుల లవ్ మనకు తెలియకుంటే లవ్ అనే పదానికి అర్థమే తెలియనట్టు. ఎన్ని కాలాలు మారినా అంతకు మించిన గొప్ప లవ్ స్టోరీ మనకు దొరకదు, రాదు. కృష్ణుడికి 8 మంది భార్యలు. వారి పేర్లే రుక్మిణి, సత్యభామ, కలింది, జాంబవతి, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్షణ. కానీ వాళ్ళెవ్వరికి దొరకని అదృష్టం ఒక రాధాదేవికి మాత్రమే దొరికింది. అదే కృష్ణుడితో కలిసి పూజలు అందుకోవడం. మన సనాతన ధర్మంలో కృష్ణుడు ఒక్కడే తన భార్యలతో కాకుండా ప్రేయసితో పూజలు అందుకుంటాడు. రాధాకృష్ణుల లవ్ స్టోరీలో ప్రేమ మాత్రమే లేదు, ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్, సాక్రిఫైస్ కూడా ఉంది. అన్డిఫైన్ లవ్ స్టోరీ అంటే రాధాకృష్ణుల లవ్ స్టోరీ. ఈ వీడియోలో మనం కృష్ణుడు రాధని ఎందుకు పెళ్లి చేసుకోలేదు, కృష్ణుడికి 16,100 మంది భార్యలు అన్న మాట వెనుక రీజన్, కృష్ణుడు రాధ మధ్య లవ్ స్టోరీ గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని గ్రంథాల ప్రకారంగా రాధాదేవి లక్ష్మీమాత యొక్క అంశం అని చెప్తారు. కానీ విష్ణు పురాణంలో రాధ కృష్ణుని అంశ అని చెప్తారు. భాగవత పురాణంలో విష్ణు యొక్క కాన్షియస్నెస్ అండ్ లక్ష్మీమాత యొక్క అంశ కాంబినేషన్గా చెప్తారు. విష్ణువు యొక్క ప్రతి అవతారానికి లక్ష్మీదేవి కూడా ఒక అవతారం ఎత్తుతుంది. కానీ కృష్ణుడు ఈసారి 2 పనుల కోసం వచ్చాడు. 1 కంసుని అంతం, 2 లోకంల చెడు యొక్క అంతం, అదే కురుక్షేత్ర యుద్ధం. ఆ టైంలో విష్ణువు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే విష్ణువు లక్ష్మీదేవిని తన ప్రేయసిగా పుట్టమని చెప్తాడు. కానీ లక్ష్మీదేవి దానికి ఒప్పుకోదు. విష్ణువు ఒప్పించి తనకన్నా 5 సంవత్సరాల ముందే పుట్టమని చెప్తాడు. లక్ష్మీదేవి మహావిష్ణువుని వదిలి 1 నిమిషం కూడా ఉండదు. అందుకని మహావిష్ణువుని లక్ష్మీదేవిలో తనలో సగ భాగంగా ఉండమని షరతు పెడుతుంది. అలా మహావిష్ణువు లక్ష్మి కలిసి రాధగా పుడతారు. రాధ ఒక కమలంలో పుడుతుంది. ఆ కమలం పువ్వు యమునా నదిలో ఉంటుంది. అటుగా వెళ్తున్న వృషభాను అనే రాజుకి కనిపిస్తుంది. తన భార్య అయిన కృతినా దగ్గరకు తీసుకెళ్తాడు వృషభాను. ఆమె కూడా అల్లారు ముద్దుగా ఉన్న రాధని ఎత్తుకొని ఆ అమ్మాయిని తన అమ్మాయిగా పెంచుకుందాం అని అంటుంది. రాధకి 6 సంవత్సరాలు వచ్చినా కళ్ళు మాత్రం తెరవదు. ఆమె అందురాలు అనుకుంటారు అందరూ. ఒకసారి అది చూడలేక వృషభాను నారద మహామునిని దీనికి ఉపాయం చెప్పమని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని, ఈ మధ్యనే యశోదానందులు ఈ గ్రామానికి వచ్చారు. వారిని మీ ఇంటికి ఆతిథ్యానికి పిలువు, మీ పాపకి కళ్ళు తెరుస్తుంది అని చెప్తాడు. కృష్ణుడు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే రాధ కళ్ళు తెరుస్తుంది. రాధ కృష్ణుడి రాకతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని మొదటిగా చూస్తుంది. బృందావనంలో రాధాకృష్ణులు ఇద్దరూ పెరుగుతుంటారు. కృష్ణుడికి రాధ అంటే ప్రాణం, రాధకి కృష్ణుడంటే పంచ ప్రాణాలు. వాళ్ళిద్దరి ప్రేమ ఎంతలా అంటే ఒకరోజు గోపికలు కృష్ణుడిని ఆడుకోవడానికి పిలుస్తారు. కానీ అలా వచ్చిన కృష్ణుడు రాధతో ఆడుకుంటాడు. అప్పుడు గోపికలు, ఏంటి కృష్ణ, ఆడుకోవడానికి మేం పిలిస్తే రాధతో ఆడుకుంటున్నావు అని అడుగుతారు. సరే అని గోపికలతో ఆడుకుంటాడు శ్రీకృష్ణుడు. కానీ ఆ ఊహే రాధ గుండెని బరువెక్కిస్తుంది. కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటుంది రాధ. అది గమనించిన శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటున్నట్టు భ్రమని సృష్టిస్తాడు. రాధతో ఆడుకుంటాడు. మరి ఇంతలా ప్రేమించుకున్న రాధాకృష్ణులు ఎందుకని పెళ్లి చేసుకోలేదు? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఒకరోజు కృష్ణుడు బృంద అనే గోపికతో రహస్యంగా మాట్లాడతాడు. అది తెలుసుకున్న రాధ కోపంతో ఊగిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న బృంద భయపడుతుంది. రాధ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తిట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు అటుగా వెళ్తున్న కృష్ణుని మిత్రుడైన శ్రీదామ వింటాడు. శ్రీదామకి కృష్ణుడు అంటే అంత ప్రేమ. వెంటనే వచ్చి, రాధా, నువ్వు నా మిత్రుణ్ణి ఏమైనా అంటే బాగోదు, నేను నిన్ను శపిస్తాను అని అంటాడు. అప్పుడు రాధ, నువ్వేంటి నన్ను శపించేది, నేనే నిన్ను శపిస్తున్నాను, వచ్చే జన్మలో తక్కువ జాతి మనిషివై పుట్టి బాధలు అనుభవిస్తావు అని శపిస్తుంది. అలా శపించాక కూడా కృష్ణుణ్ణి తిట్టడం ఆపదు రాధ. కోపం తెచ్చుకున్న శ్రీదామ, రాధా, నువ్వింతలా తిడుతున్నావు కదా, వచ్చే 100 సంవత్సరాల వరకు నువ్వు కృష్ణుడికి దూరంగా ఉంటావు అని శపిస్తాడు. రాధ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. శాపం వెనక్కి తీసుకోమని ప్రాధాయపడుతుంది. కానీ శ్రీదామ ఆ శాపం వెనక్కి తీసుకోవడం చేత కాదు అని చెప్తాడు.
అప్పుడు 100 సంవత్సరాల వరకు రాధాకృష్ణులు కలవరు. 100 సంవత్సరాల తర్వాత రాధని గోపికల్ని కృష్ణుడు గోకులంలోకి తీసుకెళ్తాడు. రాధాకృష్ణులు 14 సంవత్సరాలు కలిసే ఉంటారు. ఇక రెండో రీజన్, కృష్ణుడికి ఒక వయసు వచ్చాక లోక కళ్యాణం కోసం అక్కడి నుండి వెళ్ళాల్సి వస్తుంది. కానీ రాధ ఒప్పుకోదు. అప్పుడు రాధ, కన్నయ్య నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు, పెళ్లి అనేది 2 ఆత్మల మధ్య జరిగేది, మన ఇద్దరిది ఒకే ఆత్మ, మనం ఎలా పెళ్లి చేసుకోగలం అని చెప్తాడు. అయినా రాధ పట్టుబట్టడంతో బృందావనంలోని ఊరి చివర ఒక చోట బ్రహ్మదేవుడి సమక్షంలో పెళ్లి చేసుకుంటారట. ఇప్పటికీ బృందావనం అవుట్స్కట్స్లో రాధాదేవిని కృష్ణుడు పెళ్లి చేసుకున్న చోటు ఇంకా ఉంది. అక్కడ ప్రజలు పూజలు కూడా నిర్వహిస్తారంట. దాన్ని రాధాకృష్ణుల వివాహస్థలి అని కూడా పిలుస్తారు. తర్వాత కృష్ణుడు బృందావనం వదిలిపోతాడు. రాధ కూడా తనలో ఉన్న దైవశక్తిని ఒక అడవిలో వదిలేసి లక్ష్మీదేవిలా వైకుంఠం చేరుతుంది. కృష్ణుడు 16,108 మంది భార్యల్ని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి? నరకాసురుడు అనే రాక్షసుడు 16,100 మంది అమ్మాయిలని ఎత్తుకొస్తాడు. కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుని వధిస్తాడు. ఆ 16,100 మంది అమ్మాయిలు, మమ్మల్ని ఈ లోకం ఎలా చూస్తుంది కృష్ణ? నరకాసురుడు అపహరించాడు, మమ్మల్ని లోకం చెడిపోయిన వారిలా చూస్తుంది, మమ్మల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, నువ్వే ఏదో ఒక పరిష్కారం చెయ్యు కృష్ణ, మమ్మల్ని నీ భార్యలుగా స్వీకరించు, మాకు అంతకన్నా భాగ్యం ఏమీ లేదు అని వేడుకుంటారు. వాళ్ళకి కళ్యాణ యోగం కల్పించడానికి మాత్రమే శ్రీకృష్ణుడు వారిని పెళ్లి చేసుకుంటాడు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చేది ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన ధర్మ ద ఎటర్నల్ రిలీజియన్. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, మాకు ఇంకా మంచి కంటెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఏదైనా కంటెంట్ని సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.